అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. మనం ఈ వీడియోలో తిరుప్పావైలో ఉన్న 4వ పాసురం మరియు పాసురం యొక్క భావార్థం గురించి తెలుసుకుందాం. ముందుగా 4వ పాసురం. ఆలి మలై కన్నా ఓండ్రు నీ కైకరవేల్ ఆలియుల్ పుక్కు முகம்து கோடார்த்தேரி ஊழி முதல்வனுருவம்போல் மெய்கருத்து பாலியந்தோளுடைப் பர்பநாபன் கையில் ஆலிபோல் மின்னி வலம்புரிபோல் நின்றதிறம்து தாளாதே சார்கமுதைத்த சரமலைபோல் வாள உலகினில் பெய்திடாய் நாம்களும் మార్గలి నీరాడ మగిలం దేలోరేంబావాయ్. ఈ పాసురం యొక్క అర్థం ఆండాళమ్మ చెప్తున్నారు. ఓ నల్లని మేఘం లాంటి కృష్ణ, నీ చేతిలో ఉన్న సుదర్శన చక్రంలా సముద్రంలోకి వెళ్ళి నీటిని పీల్చుకొని ప్రళయ కాలంలో పరమేశ్వరుడిలా నల్లగా ఘనంగా మారి పద్మనాభుని చేతిలో ఉన్న చక్రంలా మెరుస్తూ విద్యుత్తులా మెరుపులు చిమ్ముతూ వలంబురి శంఖంలా గర్జిస్తూ సార్గధనస్సు నుండి విడిచిన బాణాల వర్షంలా ఈ లోకమంతటా జీవం పుష్కలంగా వర్షాన్ని కురిపించు. అప్పుడు మేము కూడా ధనుర్మాసంలో సంతోషంగా స్నానం చేసి మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తాము. ఏలోరేంబావాయ్. ఈ పాసురం వర్షదేవుడికి అంటే మేఘానికి చేసే ప్రార్థన. కానీ ఆ మేఘాన్ని కూడా శ్రీమన్నారాయణుడి స్వరూపంగా చూస్తుంది ఆండాళమ్మ. ప్రకృతి కూడా భగవంతుని ఆజ్ఞలోనే ఉందని సూచన. ఆలిమలై కన్నా అంటే ఆలిమలై సముద్రంలా లోతైన మేఘం అని, కన్నా అంటే కృష్ణ అంటే నీలమేఘ శరీరుడైన కృష్ణుడితో మేఘాన్ని పోల్చడం అని అర్థం. ఈ పాసురంలో 3 ఆయుధాలు చెప్పబడతాయి. అవి ఏమిటి అంటే చక్రం, ఇది రక్షణ క్రమంకి సంకేతం. శంఖం, ఇది మంగళ ధ్వనికి సంకేతం. సార్గ ధనస్సు, ఇది ధర్మ రక్షణకు సంకేతం. వర్షం కూడా ధర్మం కోసం అవసరమని అర్థం. వర్షం ఎందుకు అంత ముఖ్యం అంటే పూర్వకాలంలో వర్షం ఉంటేనే జీవనం, ఆహారం, సంపద ఉండేవి. అందుకే ఆండాళమ్మ చెబుతుంది, మా వ్రతం సాఫల్యం కావాలంటే ముందుగా లోకానికి వర్షం కావాలి అని. ఇది తిరుప్పావైలో ఉన్న 4వ పాసురం మరియు పాసురం యొక్క భావార్థం. తరువాత వీడియోలో మనం 5వ పాసురం మరియు పాసురం యొక్క భావార్థం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.